వాస్తవాలు అవి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఆవేదన కూడా, వాస్తవాలతో పాటు వాళ్ళ ఆవేదన కూడా. ఎందుకంటే ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా కూటమి ప్రభుత్వం నిందలు ఎదుర్కొంటుంది, ఇక్కడ లోపం ఉందని వాళ్ళకైతే తెలుసు. ఈ విషయాలు కనుక మనం ఒకసారి చూసుకుంటామంటే, ఈ విషయం వెలుగులోకి వచ్చి వీళ్ళు అధికారం చేపట్టిన తర్వాత 430వ రోజు నుంచి మొదలైంది. అంటే 430 రోజులు ఈ వైద్య శాఖ మంత్రి గారు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, నిమ్మక నీరెట్లట్టు కూర్చుంది. ఇది క్షమించరాని నేరం, నిస్సందేహంగా చెబుతున్నాను. ఇది మాత్రం ప్రభుత్వాన్ని క్షమించకూడదు ఈ విషయంలో. ఎందుకంటే ఈ 17 కాలేజీలకు సంబంధించి ఇంత వివరంగా ప్రజలకి వివరమాల్సిన పరిస్థితుల్లో 500 పైచిలుకు సీట్లు ఇప్పుడు కేటాయించింది కేంద్ర మెడికల్ సైన్స్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అదనంగా 110 సీట్లు పెరుగుతున్నాయి, ఫ్రీ సీట్లు అదనంగా 110 సీట్లు పెరుగుతున్నాయి. నిజంగా కనుక అయిపోతే ఈ పీపీపీ విధానంతో ఫ్రీ సీట్లే ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో ప్రకారం చూసుకుంటా ఉంటే మేనేజ్మెంట్ కోటా అమ్ముకునే దాంట్లో చూసుకుంటా ఉంటే, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి పీపీ విధానంలో చూసుకుంటే ఇంకా ఫ్రీ సీట్లు పెరుగుతున్నాయి. మరి దీనివల్ల మామూలు వాళ్ళకి మేలే జరుగుతుంది కదా, విద్యార్థులకు మేలే జరుగుతుంది కదా. దీన్ని విడమర్చి చెప్పాల్సింది ఎవరు? మీరు నేను కాదు కదా. ఎవరైతే అథెంటిక్ పర్సన్ ఉంటారో వాళ్ళకి చెప్పాలి కదా. కాబట్టి ఇది ప్రజలు ఆశిస్తుంది. అప్పుడు ప్రజల దృష్టికి వెళ్ళిపోయింది. నిజంగానే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను ఇందా చెప్పినట్లు ఈ రోజుకి లెక్కేసుకుంటా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి సంవత్సరం 3 నెలల 29 రోజులు అయింది. అవునా? ఈ విషయాలు మాట్లాడుకుంటే మనం 2 నెలలు తీసేద్దాం, 14 నెలలు లెక్కేసుకుందాం. ఈ 14 నెలల్లో ఇది జరిగిందని చెప్పి మొట్టమొదటి నుంచి తెలుసు. ఇది శంకుస్థాపనలు జరిగినాయి, ఆగిపోయినాయి అన్న సంగతి తెలుసు. మరి దాని గురించి ఎంతవరకు దృష్టి పెట్టారు వీళ్ళు? దాన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలంటే నిన్న అతను వస్తున్నాడు, అతను అక్కడికి రావాలనుకుంటున్నాడు. దాని గురించి విడమర్చి మొన్న చూశాను నేను, పట్టాభి గారు చాలా చక్కగా 1 అవర్ దీని గురించి వివరంగా కూడా చెప్పారు. ఇదే మీరు మొట్టమొదటి ఎందుకు చేయట్లేదు? ప్రజల్లోకి ఎందుకని వెళ్ళట్లేదు? ఇప్పుడు వంశీ అంకెలతో సహా ఏ ఊరికి ఎంత ఖర్చు పెట్టాడు, దాని ఎస్టిమేషన్ ఎంత, ఇందులో జరిగినటువంటి కుంభకోణం ఏంటి, ఈ 6,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి, ఇంత వివరంగా ఆ యువకుడు చెబుతున్నాడు. అంటే అతను అంత పరిజ్ఞానంతో అతను మాట్లాడుతున్నాడు అంటే మంత్రి గారు ఇంకెంత పరిజ్ఞానం ఉండాలా? మంత్రి గారు ఇంకెన్ని విషయాలు తెలియాలా? దీంట్లో లొసుకులన్నీ గురించి చెప్పాల్సింది ఆయనే కదా. మరి ఇది లోపం వచ్చినందువల్ల కదా వీళ్ళు ఇబ్బంది పడిపోతుంది. మీరు అన్నారు ఫ్రీ సీట్లు ఇంకెన్ని పెరుగుతుంది అని చెప్పి. ఇప్పుడున్న దాని ప్రకారం, ఇప్పుడు కాలేజీలు నడిచే ప్రకారం, ఈ ఫ్యాకల్టీ ప్రకారం చూసుకుంటా ఉంటే 110 సీట్లు అదనంగా ఈ ప్రైవేట్ పరం చేస్తే వచ్చేది. ఇది ప్రైవేట్ పరం కాదు,